మహబూబ్నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ పై మండిపడ్డారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ బాంబు పేలలేదని, ఆ పార్టీ చెప్పే ఏ బాంబైనా ఇలానే తుస్సుమంటుందని సెటైర్ వేశారు. రాహుల్ గాంధీ పేలుస్తానన్న హైడ్రోజన్ బాంబు కూడా కేవలం మాటలకే పరిమితమైపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తన చేతకానితనాన్ని బీజేపీపై నెడుతోందని ఆరోపించిన ఆమె, ప్రభుత్వ వైఫల్యం, అవగాహన లేకపోవడం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని, రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా పక్కదారి పడుతూ బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నా ప్రభుత్వం నియంత్రించలేకపోతుందని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం అవినీతిని వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని, కాంగ్రెస్ బీఆర్ఎస్ దొంగలు గట్లు పంచుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చి డీకే అరుణ అనంతరం మీడియాతో మాట్లాడారు. చిత్తశుద్ధి లేదనే చాలా స్పష్టంగా అర్థమైంది. ప్రభుత్వంకి నిజంగా కాళేశ్వరం పైన జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి పైన, అవినీతి చేసిన వాళ్లను, అవినీతి ఆ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడినటువంటి వాళ్లను, వాళ్ళ అధికారంలోకి వస్తే అవినీతి చేసినటువంటి మొత్తం సొమ్మును కప్పిస్తామనే మాట కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు మాట్లాడు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం మీద విచారణ కొంతకాలం సమయం కాలయాపన చేసింది. ఆ తర్వాత కమిషన్ అన్నారు. మేము కమిషన్ కాదు సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాం. కమిషన్ కాదు, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిజాలు తేవాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే ఆ రోజు ఉడకలేదు పలకలేదు. సిబిఐ కాదు, మేము కమిషన్ ద్వారానే దీని ద్వారానే తెలుస్తామనేటటువంటి మాట కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుంది. ఈరోజు కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏదో చేస్తామని అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చలు పెట్టి, ఆ చర్చ అంతా అయిపోయినాక అర్ధరాత్రి దాటిన తర్వాత సిబిఐకి అప్పచెప్తున్నామని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే దీంట్లో వారికి ఎలాంటి కమిట్మెంట్ కానీ చిత్తశుద్ధి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అవినీతి పరులను శిక్షించేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం లేదు అని చాలా స్పష్టంగా అర్థమైంది. వాళ్ళ లోపలంతా ఒకటేటటువంటి చాలా స్పష్టంగా ఈ చర్య ద్వారా బయటపడ్డది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, వాళ్ళని కాపాడడానికే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక కమిషన్ వేసి, ఆ కమిషన్ ఇచ్చినటువంటి అనేక రిపోర్ట్లను ఈరోజు ఆయన మాయ చేయొచ్చు. రేపు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ఆ సిబిఐ ఎంక్వైరీ వీళ్ళు ఎంతవరకు సహకరిస్తాడో అనుమానమే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరిస్తుంది, ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని కూడా పెద్ద అనుమానమే. సో ఈ 20 నెలల సమయాన్ని వృధా చేసింది. మళ్ళీ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీని మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది. మరి గతంలోనే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించలేదు? ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందనేటువంటి మాటలు చెప్పేటటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి మీరు చేసినటువంటి కమిషన్, మీరు చేసిన మీరు ఏదైతే కమిషన్ వేసిరో, విచారణ చేసిరో, దాని మీద మీకు విశ్వాసం లేదా? లేకపోతే ఇచ్చినటువంటి రిపోర్టును మీరు ఇంప్లిమెంట్ చేయదలుచుకోలేదా? ఎవరి మీద ఆరోపణలు వచ్చినాయో ఆరోపణలు ఇంప్లిమెంట్ చేయలేక లోపాయికారి ఒప్పందం పెట్టుకొని వాళ్ళని తప్పించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మళ్ళీ దాటవేయడానికి, కాలయాపన చేయడానికి సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆ ఎంక్వైరీ జరిగినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరిస్తున్నటువంటి నమ్మకం కూడా మాకు కలగడం లేదు. అంటే 750 పత్రాలు కావాలని ఇచ్చిన రిపోర్టు 750 రిపోర్ట్ కోసం దానికి సంబంధించి అంటే నాంచడానికి కార్యక్రమం చేశారంటారా, లేకపోతే కంపల్సరీ చర్య తీసుకోవాలని చెప్పి వాళ్ళు చర్య తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉందంటే ఈ పార్టీ చర్యలు జరిగిపోయింది. వాళ్ళకి చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన లేదనేది స్పష్టంగా ఏంటి. వాళ్ళకు అండర్స్టాండింగ్ ఉంది. దొంగలు గట్లు పంచుకుంటున్నట్టు ఉన్నది. పరిస్థితిని చూస్తుంటే చాలా స్పష్టంగా దొంగలు గట్లు పంచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేసినారనేది స్పష్టంగా మనకు అర్థమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ రావు అవినీతికి పాల్పడ్డారు. కేసీఆర్కి ఎలాంటి సంబంధం లేదు. దాంట్లో ఇప్పుడు కవిత అనే అవినీతి జరిగిందని ఒప్పుకుంటుంది కదా, ఓ పక్క ఒప్పుకుంటుంది, ఓ పక్క తండ్రి కాదని ఇంకేదో పేరు చెప్తుంది. ఇదంతా కూడా పొలిటికల్ జిమ్మిక్స్ అనమాట, టు డైవర్ట్ పాలిటిక్స్. కేసీఆరే ముఖ్యమంత్రి ఉండే 10 సంవత్సరాలు వాళ్ళ కుటుంబమే పరిపాలన చేసే, వన్ సైడ్గా రూలింగ్ చేసిండు. వాళ్ళు కుటుంబమే పాలన చేసింది. ఆ కుటుంబంలో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో చీమ చిట్టుకుమరన్నా
ఎంబడే వాళ్ళ చెవులకు కళ్ళకు పోయేటటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు కేసీఆర్ని కాదని, వాళ్ళ కుటుంబాన్ని కాదని, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పుడు ఆమె చెప్పిన పేర్లు వాళ్ళ కుటుంబం వ్యక్తులే. కవిత వాళ్ళ కుటుంబం వ్యక్తే. ఇప్పుడు కొడుకు, బిడ్డ, తండ్రి, అల్లుడు, ఇంకో కొడుకు అంతా వాళ్ళే కదా. పరిపాలించిందే వాళ్ళు తప్ప ఇంకొక వ్యక్తి రాష్ట్రంలో ఎవరు కూడా పరిపాలన చేయలేదు. వాళ్ళు కూడా ముఖ్యమంత్రులాగా చలామణి అయింది అందరు కూడా. సో ఈరోజు ఆమె ఏదో వేరే మాట మాట్లాడితే అది ఏదో వీళ్ళు కాదు వాళ్ళు అంటే అది ఎక్కడ ఏది ఉన్నా ఆ కుటుంబానికి మొత్తానికి కూడా దీంట్లో సంబంధం అనేది స్పష్టమైంది. వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఈ అవినీతిలో పాల్పడినట్టు కూడా ఆమె ఒప్పుకున్నట్టే. ఇప్పుడు సో ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆమెనే చెప్తుంది ముఖ్యమంత్రి గారు తప్పిస్తున్నారని. సో వాళ్ళ లోపలంతా ఏం డ్రామా నడుస్తుందో మరి ఆమెనే చెప్తుంది ముఖ్యమంత్రి గారు తప్పిస్తున్నారు వాళ్ళని. సో దీనికి చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఏంటంటే లోపల అండర్స్టాండింగ్ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి నడుస్తున్నది. వాళ్ళని తప్పించడానికి అనేక రకాలుగా డిస్కషన్ జరుగుతున్నాయి. మరి ఏ మేరకు సెటిల్మెంట్ అయిందనేది ఇక అది కాలమే నిర్ణయిస్తుంది.